ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలిపోయాయి. అమెరికా నుంచి యూరోప్, ఇండియా, జపాన్ ఎక్కడ చూసినా సరే ఒకటే ట్రెండ్, డౌన్ ట్రెండ్. అమెరికాలో ఆర్థిక మాంద్యం భయాలతోటి మార్కెట్లు పతనానికి గురైనట్టుగా తెలుస్తోంది. చెరి 3% సెన్సెక్స్ అండ్ నిఫ్టీ నష్టపోయాయి. మన దగ్గర ఒక దశలో 2686 పాయింట్లు నష్టపోయింది సెన్సెక్స్. 17 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఒక రోజులోనే ఆవిరైపోయింది. ఆల్ టైమ్ కనిష్ట స్థాయిని తాకింది. రూపాయి మారకం విలువ డాలర్తో పోల్చితే ప్రస్తుతం రూపాయి విలువ $83.75 ఉంది. జపాన్ సూచి నికీ అయితే 13% పడిపోయింది. 1987 తర్వాత జపాన్ సూచి ఒక రోజులో ఇంతగా నష్టపోవడం ఇదే మొదటిసారి. 2.5% నష్టాల్లో యూరోప్ మార్కెట్లు ఉన్నాయి. 600 పాయింట్ల నష్టాల్లో అమెరికా డవ్ ఫ్యూచర్స్ ఉన్నాయి. అమెరికాలో జాబ్ డేటా రావడంతో మార్కెట్లో ఈ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. జూన్ నెలతో పోల్చితే జూలైలో అమెరికా కొత్త ఉద్యోగాలు తగ్గాయి. దీంతో అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందని చెప్పడానికి ఈ జాబ్ డేటా ఒక సూచికని మార్కెట్లు ఫీల్ అవుతూ ఉంటాయి. అమెరికాలో మొదలైన ఈ పతనం ఆసియా మార్కెట్లను దాటి భారత్ దాకా వచ్చేసింది. మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సుకుమార్, రైట్ నౌ ఇట్స్ 2369 సెన్సెక్స్ అండ్ 712 పాయింట్స్ నిఫ్టీ. ఏంటి డౌన్ ట్రెండ్ ఇంకా కొనసాగుతుందా, లేకపోతే ఇక్కడి నుంచి ఏమైనా రికవరీ వచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా మనకి కోర్ ప్రాబ్లం కనుక గమనిస్తే గత వారం జాబ్ డేటా యూఎస్ది నెగిటివ్ రావడం, అదేవిధంగా జపాన్ ఎప్పుడైతే దాదాపు 17 సంవత్సరాల తర్వాత వాళ్ళ వడ్డీ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం, ఈ రెండింటిని కూడా మార్కెట్స్ చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే బాండ్ ఈల్డ్ తగ్గడం ఒకవైపు అయితే, మరోవైపు మనకి సోషియో ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఇష్యూస్ కూడా ట్రిగర్ అవుతున్నాయి వరల్డ్ వైడ్. ఎస్పెషలీ మనకి ఇజ్రాయెల్ వార్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి ఫ్రిక్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి డెఫినెట్గా ఈ ఇంపాక్టు మార్కెట్స్ మీద ఉండే అవకాశం ఉంది. అండ్ గతంలో మనకి మార్కెట్లు కాస్త కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ వచ్చినప్పటికీ కూడా ఇండియన్ మార్కెట్స్ ఇటు పొలిటికల్గా కావచ్చు, ఎలక్షన్ రిజల్ట్స్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, ఎక్కడ కూడా కరెక్షన్ తీసుకోలేదు. కాకపోతే ఏదో ఒక నెగిటివ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా మనకి ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తుంది సత్య. ఎస్పెషలీ సెన్సెక్స్ విషయానికి వస్తే 2325 పాయింట్లు ప్రస్తుతం నెగిటివ్గా, అదేవిధంగా నిఫ్టీ 700 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా బ్యాంక్ ఇండెక్స్, అంటే మనకి వడ్డీ రేట్లకు సంబంధించి చాలా సెన్సిటివ్గా ఉండే బ్యాంక్ ఇండెక్స్ కూడా భారీ ఎత్తున పతనవడం జరిగింది. దాదాపు 1371 పాయింట్లు నష్టపోయి మనకి బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా ఈ ట్రెండ్ కనుక మనం చూస్తే సత్య బట్ ఈ యుఎస్లో జాబ్ డేటా ఇన్ఫర్మేషన్ నిజానికి చాలా రోజులుగా ఆందోళనకరంగానే ఉంది కదా. ఎందుకు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇవాళే మార్కెట్స్ ఇట్లా రియాక్ట్ అవ్వడానికి కారణం? దాదాపు 2020 నుండి రెసిషన్ అనే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే 2 సంవత్సరాలేమో కోవిడ్ పేరు మీద, ఆ తర్వాత ఎలక్షన్స్ పేరు మీద పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఒకవైపు ఏఐ ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జాబ్స్ అన్నింటినీ పోగొడుతుంది అనేది ఒకవైపు, ఎలక్షన్స్ తర్వాత యుఎస్ మార్కెట్లు భారీ ఎత్తున డౌన్ఫాల్ ఉంటాయి. అదేవిధంగా అమెరికా కూడా ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం అవుతుంది, మళ్ళీ రెసిషన్లోకి జారుకుంటుంది అని ఇప్పటికే చాలామంది అనలిస్టులు ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు. సో ఇలాంటి సెన్సిటివ్గా ఉన్న టైంలో జాబ్ డేటా రావడంతో ఇదే ఫస్ట్ ట్రిగర్ ఏమో అని చెప్పి అందరూ అక్కడ భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే కాకుండా మనకి ఏషియన్ మార్కెట్స్ విషయానికి వస్తే జపాన్ మార్కెట్ చాలా చిన్న దేశం, చిన్న ఇండెక్స్ అయినప్పటికీ కూడా బట్ బాండ్ ఈల్డ్స్ విషయంలో మాత్రం చాలా ఎక్కువగా దానికి ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అక్కడ జపాన్ నుండి మిగిలిన దేశాల్లో పెట్టుబడులు పెట్టి వడ్డీలు బాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటినీ కూడా విత్డ్రా అయ్యే ఛాన్సెస్ ఉంటుందని కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్లస్ ఎక్కువగా యువాన్ మనకి ఎప్పుడైతే వీక్గా కనిపిస్తుందో ఇలాంటి టైంలో ఎన్ అంటే జపాన్ కరెన్సీ స్ట్రాంగ్ అవడంతో డెఫినెట్గా ట్రేడ్స్లో కూడా చాలా వరకు తేడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదే కాకుండా డాలర్ ఒకవైపు స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేస్తున్నప్పటికీ కూడా మిగిలిన కరెన్సీస్ అన్నీ కూడా దాని మీద దాడి చేస్తున్నట్టుగా మనం గమనించాలి. అందుకని ఈరోజు ఎస్పెషలీ మన ఇండియన్ మార్కెట్స్ ఈ డౌన్ఫాల్ తోటి ఒక్కసారిగా గరిష్ట స్థాయికి, అంటే మార్కెట్లో ఇప్పటి వరకు మార్కెట్స్ మనకి గరిష్ట స్థాయిలో చూస్తూ వచ్చాం, అలాంటి సమయంలో కనిష్ట స్థాయికి రూపాయి పడిపోవడం అనేది కూడా ఎఫ్ఐఎస్ ఇక్కడ నుండి విత్డ్రా అవుతున్నారనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందువల్లనే ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తున్నారు, ఎగ్జిట్ కోసం. నిన్న ఎల్ఐసి వరుసపెట్టి డౌన్ఫాల్ వచ్చినప్పటికీ కూడా, ఫ్రైడే రోజు నెగిటివ్గా మార్కెట్స్ క్లోజ్ అయినప్పటికీ కూడా
ఎల్ఐసి కొనడానికి ప్రయత్నం చేసింది. అదే కాకుండా డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ అందరూ కూడా స్టాక్స్ని కొనుగోలు చేయడం జరిగింది డేటాను బట్టి చూస్తే. కానీ ఈరోజు ఆ పరిస్థితి ఉంటుందా లేదా అనేది మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ కింద కనిపిస్తుంది. సత్య, మీరు అన్నట్టు మార్కెట్స్ ఇమ్మీడియట్గా రికవరీ అయ్యే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఉదయం మనకి 1600 మైనస్తో ఉన్న మార్కెట్లో ఒక దశలో 1400 వరకు రికవరీ అయ్యి మళ్ళీ అక్కడ నుండి సెల్లింగ్ వచ్చింది. అంటే ఎవ్రీ హై మార్కెట్లు పెరిగిన ప్రతిసారి కూడా సెల్లింగ్ వస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు సత్య. ఓకే, కానీ గడిచిన కొద్ది రోజులుగా యుద్ధ భయాలున్నా, లేకపోతే వేరే వేరే దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తుతున్నా, రాజకీయ సంక్షోభాలు తలెత్తుతున్నా, ఇండియన్ మార్కెట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ప్లే చేస్తూ వస్తోంది. డిఐఎస్ పార్టిసిపేషన్ పెరుగుతోంది, నెంబర్ ఆఫ్ డీమ్యాట్ అకౌంట్స్ పెరుగుతున్నాయి, ఎఫ్ఐఐఎస్తో నిమిత్తం లేకుండా మార్కెట్ని స్టెబిలైజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో వెన్ కంపేరింగ్ విత్ ది అదర్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్ రికవరీ కొంచెం బాగానే ఉంటుంది అని చెప్పేసి అనుకోవచ్చా? అంటే Q1 రిజల్ట్స్ కనుక మీరు గమనిస్తే ఫ్రంట్ లైన్ స్టాక్స్ అని కూడా అంత ఆశాజనకంగా ఇవ్వలేదు. ఇంకోవైపు ఏంటంటే వడ్డీ రేట్లు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పరిస్థితులు కూడా మనకి అంత అనుకూలంగా లేదు. లాస్ట్ ఇయర్ వరకు కూడా డ్రాట్ ఉండడం, ఈసారి ఫ్లడ్స్ ఇలాంటివన్నీ రావడం వల్ల మేజర్ అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ ఏదైతే జీడిపికి ఉందో అది కూడా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ దో మనకి బడ్జెట్లో ఆశాజనకంగా కనిపించినప్పటికి కూడా Q1 రిజల్ట్స్ అనేది చాలా వరకు స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం చూపించిందని అనుకోవాలి. సో ఈ పరిస్థితుల నుండి ఒకవేళ ఇంటర్నేషనల్ మార్కెట్స్ రికవరీ దిశగా వెళ్ళినా కూడా మన మార్కెట్లో కన్సాలిడేషన్, ఎవ్రీ హైలో మార్కెట్స్లో ఉన్న షేర్లని అమ్మడానికే ఎఫ్ఐఐస్ మొగ్గు చూపే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనకి అర్థమవుతుంది సత్య.